హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నేనున్నది టెంపుల్ లోపల ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ ద్రాక్షారామంలో ఉండే భీమేశ్వర స్వామి టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. కాశీ ఎంత గొప్ప క్షేత్రమో అదేవిధంగా ఈ ద్రాక్షారామంలో ఉండే భీమేశ్వర స్వామి క్షేత్రం కూడా అంతే గొప్పది. ఈ టెంపుల్కి మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ టెంపుల్ దేవుళ్ళు కట్టుకున్న టెంపుల్ అంటారు. ఎందుకంటే మనుషులు ఎవరు కట్టలేదంట, ఈ టెంపుల్ని దేవుళ్ళే కట్టుకున్నారంట. ఇప్పుడు నేను టెంపుల్ లోపల ఉండే చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి ద్వారాలు 4 ఉంటాయి. ఈ టెంపుల్కి కెమెరాస్ అండ్ మొబైల్ ఫోన్స్ ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే లోపల దేవుడు ఏ విధంగా ఉంటారో చూపించలేకపోయాను. ఈ దేవుడికి కొబ్బరికాయలు అలాంటివి పలహారం కింద తీసుకెళ్తారు. అదేవిధంగా పాలు కూడా అభిషేకానికి తీసుకెళ్తారు. కానీ టెంపుల్ లోపల తీసుకోకుండా బయట ఒక లింగం ఉంటుంది, వాయులింగం అని, ఇక్కడ వెయ్యమని చెప్తారు. ఇదంతా టెంపుల్ లోపల ఉండే ఆవరణము. ఈ విధంగా ఉంటుంది. లోపల చాలా విశాలంగా గ్రీనరీగా చుట్టుపక్కల వేరే వేరే దేవుళ్ళు అలా చాలా బాగుంది. ఈ టెంపుల్ లోపల ప్లేస్ చాలా పెద్దగా ఉంది. ఎటువైపు ఎలా వెళ్ళాలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ కింద ఉంది. చాలా ఖాళీ స్పేస్ ఉండి కొన్ని ప్లేస్లో విగ్రహాలు అవి ఉన్నాయి దేవుడికి సంబంధించినవి. అదేవిధంగా హోమశాల అని, నెక్స్ట్ ఒక రాగి చెట్టు ఉంది. ఆ రాగి చెట్టు కింద శివలింగం ఉంది. ఆ శివలింగం వెలిసిందంట. దాని చుట్టుపక్కలన్నీ నాగదేవత శిల్పాలతో ఉన్నది ఈ రాగి చెట్టు చుట్టుపక్కలంతా. అదేవిధంగా శివలింగం ఉంది. శివలింగం ఎదురుగా ఒక కోనేరులా ఉంది. దాని ఎదురుగా ఈ కోనేరు ఒకప్పుడు చాలా వాటర్తో ఉండేది. ఇప్పుడు ఎండల వల్ల ఆవిరైపోయింది. ఆ కోనేరు ఎదురుగా శివలింగం ఉంది. ఆ శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు. నా వెనకాల ఉన్న శివలింగం తనంతట తాను వెలిసినది. అక్కడ ఎవరో పెట్టిన విగ్రహం కాదు అది. అందుకే ఇక్కడ చాలా ప్రత్యేకంగా పూజలు అవి చేస్తుంటారు. ఇంతకుముందు చూపించిన కోనేరులో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ రాగి చెట్టు చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి. అండ్ చాలా బాగుంది చూడడానికి కూడా. ఈ నాగమ్మ దేవత విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి. చుట్టూ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా టెంపుల్ లోపల. కాకపోతే లోపల ఇంకా వేరే స్పేస్ ఉంది. ఆ స్పేస్లో తీసిన వీడియో ఇది. దీని ఎదురుగా ధ్వజస్తంభం ఒకటి ఉన్నది. స్తంభానికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు. ఈ నందికి ఎదురుగా లోపల మన భీమేశ్వర స్వామి ఉంటారు. ఈ నందీశ్వరుడు ఏ విధంగా ఎంత బాగున్నారో చూడండి. ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మేము మార్నింగ్ వచ్చాము, ఆల్మోస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇక్కడే అన్నదానం కూడా పెడతారు. దేవుడికి సంబంధించి ఒక ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారైనా ప్రతి ఒక్కరు వచ్చి భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మా దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ బయట ఈ విధంగా ఉంటుంది. రోడ్స్, షాప్స్ టెంపుల్ ఎదురుగానే ఉంటాయి. మనకు కావాల్సినన్ని పూజకు సంబంధించినవన్నీ టెంపుల్ ఎదురుగానే షాప్స్లోనే దొరుకుతాయి మనకి. ఈ విధంగా మాకు దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.